హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ సజ్జు పులిహోర చేసుకోబోతున్నాం. మన సజ్జు పులిహోరకి కావలసిన పదార్థాలు శనగపప్పు, కరివేపాకు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు, ఒక గుప్పెడు పల్లీలండి. నేను ఒక అరకిలో వరినొక తీసుకున్నానండి. చింతపండు సజ్జు పులిహోర చేయట్లేదు, నేను మామిడికాయ సజ్జు పులిహోర చేస్తున్నాను. ఇందులో మనం పప్పులాయిలు తీసుకోవాలండి, మనకి సజ్జు పులిహోర బాగుంటది. అయితే పల్లి ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ తీసుకోండి. లోటా నూకేసాను. ఇవ్వటండి, కొంచెం హెల్త్ చేసి వేయాలండి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి దీనికి. ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుంటే మనకి పోపులో కొంచెం వేసుకుంటే బాగుంటదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందామండి మనం, ఎందుకంటే కుక్కర్ పెట్టకూడదండి. కుక్కర్ పెడితే మరీ మెత్తగా అయిపోతుందండి మనకి. ఇలాగా మూత పెట్టుకుని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. 2 మామిడికాయలు తీసుకున్నానండి నేను. మీరు తినే పులుపుని బట్టి తీసుకోండి మామిడికాయలు. చూడండి, వీటిని పీల్ ఇప్పుడు మామిడికాయల్ని మన సజ్జు పులిహోర ఉడికిపోయిందండి. మనకి ఇలాగా పొడి పొడిగా రావాలండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్క పొత్తులా ఉడికింది, పొడి పొడిగా కూడా వచ్చింది. మనకి కుక్కర్కి అంటుకోకుండా ఉడికింది. మనము నూనె వేసాం కనుకను కుక్కర్కి అంటుకోకుండా మనకి బాగా కుకింగ్ అయిందండి. మాడకుండా కుకింగ్ అయింది, చూసారా. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులోన ఎక్కువ అక్కర్లేదండి, ఒక 2 స్పూన్లకు ఆయిల్ వేసాను. 2 మిరపకాయలు వేసుకుందామండి పోపుకి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం తురుము వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, మామిడికాయ తురుము ఒకటండి. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోద్ది మనకి, అంతే. ఇంకేం వేయవలసిన అవసరం లేదు మనకి. అంతే, మామిడికాయలు పచ్చితనం పోయేంత వరకే మనం ఉడికించుకోవాలి, మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు దీన్ని. సజ్జు పులిహోర ఉండలు ఉంటే ఇలాగా మెదుపుకుంటే అయిపోతాయి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి. మనకి మ్యాంగోస్ లాస్ట్ అయిపోతున్నాయి కదండి, మనకి లాస్ట్ అయిపోతున్నాయని కాయలు తీసుకొచ్చి నేను ఇలా చేశానండి పులిహోర. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు మీరు మాకు చెప్పండి. ఇది 2 రోజులైనా మనకి నిల్వ ఉంటుందండి. ఎప్పుడైనా మనం క్యాంపులు వెళ్ళేటప్పుడు ఇది క్యారీ చేయడానికి బాగుంటుందండి. ఈజీగా డైజెషన్ అవుతుందండి. మనకి నిల్వ ఉండాలంటే బాగా పొట్టుమినపప్పు వేసి దీన్ని చేసుకుంటే ఒక 2 రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి. మీరు క్యాంపులు పట్టుకెళ్ళాలంటే పప్పులు వేసారంటే మళ్ళీ పాడవుతుందండి. పప్పులు వేయకుండా చేసుకోండి. పొట్టుమినపప్పు అది ఒక్కటే వేసి మీరు చేసుకోవచ్చండి పులిహోరని. మన టేస్టీ మామిడికాయ సజ్జు పులిహోర రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంటిల్లి పాది చేసుకుని ఆహ్వాదించండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ప్లీజ్ లైక్లు మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.